శ్రీమతి నమః. దోపిడీదేవి దొంగ మాటలు. మొన్న బీహార్లో ఆవిడ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి చేతులు కాళ్ళు తీసేసే మనుషులు మా దగ్గర ఉన్నారు అని చెప్పి బహిరంగంగా మాట్లాడింది. అసలు బహిరంగంగా మాట్లాడే ధైర్యం వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు? కొత్తగా ఎవరు ఇచ్చేదేం లేదులేండి. ఎందుకంటే వాళ్ళు పశువుల దగ్గర దాణాన్ని కూడా దొబ్బేసి తినేసే రకాలు కదా. ఆ దాణా దగ్గర కూడా స్కామ్ చేసిన వాళ్ళే 940 కోట్లు స్కామ్ చేశారు. పశువుల తిండి దగ్గర వాళ్ళు అలాంటి స్కామ్ చేశారు అంటే మనుషుల దగ్గర స్కామ్ చేయకుండా ఉంటారా చెప్పండి. అలాగే రైల్వే జాబ్స్ విషయంలో కూడా వీళ్ళు స్కామ్ చేశారు. తక్కువ రేటుకేమో భూములు కొనేసి అప్పుడు కూడా ఆ ఉద్యోగస్తుల విషయంలో కూడా స్కామ్ చేశారు. స్కామ్ చేసి ఈ పశువుల దాణాకి సంబంధించి ఈ దోపిడీ దొంగదేవి ఉంది కదా, ఆ దోపిడీ దొంగదేవి భర్త జైలుకి వెళ్ళారు. అయినా సరే బుద్ధి ఉండదు కదా. అయినా సరే మళ్ళీ హిందువుల గురించి మాట్లాడతారు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ గురించి మాట్లాడతారు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళు గెలవాలని ఏం చేస్తారు అంటే ఈ మైనారిటీలని బాగా దువ్వుతారు. ఆ ఓట్లు గొంపగొత్తంగా వచ్చి పడిపోతాయి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం మైనారిటీలను దూతున్నాము కానీ హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఓట్లు పడవు అని అనుకోవట్లేదు వాళ్ళు. ఆ ఓట్లు పడిపోతాయి, ఎందుకంటే మైనారిటీలు అయితే మాట మీద నిలబడతారు, వాళ్ళు మనకు ఓట్లు వేసేస్తారు. హిందువుల్ని తర్వాత ఎప్పుడైనా సరే కాస్త ఎన్నికలకు దగ్గరగా వచ్చినప్పుడు దువ్వేస్తే వాళ్ళ ఓట్లు కూడా పడిపోతాయి, మనం గెలిచిపోతాం అనుకుంటున్నారు. అలా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ బీహార్లో రాజ్యాన్ని ఏలేశారు. ఎంత రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాము అని అనుకున్నా వాళ్ళ అరాచకాలకి అన్యాయాలకి విసుగొస్తుంది కదా. అక్కడ ప్రజలకి విసుగొచ్చేసి నితీష్ కుమార్ గారికి పట్టం కట్టారు. ఆ తర్వాత నితీష్ కుమార్ గారు కూడా ఏం చేశారంటే కొన్నాళ్ళకి పార్టీని మార్చేశారు. ఈ దోపిడీ దొంగలదేవి ముఠాకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నితీష్ కుమార్ గారి చేత చేయించకూడని అన్యాయాలన్నీ చేస్తే విసిగిపోయి నితీష్ కుమార్ గారు మళ్ళీ బీజేపీలోకి వచ్చేశారు. ఇప్పుడు వీళ్ళ ముఠా పన్నుతున్న పన్నాగం ఏంటంటే మైనారిటీలను దువ్వడం. దువ్వితే ఏమవుతుంది? వీళ్ళ ఓట్లన్నీ వచ్చి వీళ్ళకి గుంపగొత్తంగా పడిపోతాయి. హిందువులని వ్యతిరేకం చేసుకుంటున్నాము అని ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు? హిందువులు ఏమన్నా సరే సిగ్గు లేకుండా మళ్ళీ మనకే ఓట్లు వేస్తారని. అలా కొంతమంది సెక్యులర్ భావజాలాలు ఉన్న వాళ్ళు ఈ దొంగల ముఠాకి బాగా వెన్నుదన్నంగా నిలబడ్డారు. వాళ్ళకు ఓట్లు వేయడానికే వాళ్ళు సుముఖతని చూపిస్తున్నారు. ఈ దొంగదేవి ఉంది చూసావా, దోపిడీదేవి. ఈ దోపిడీదేవి భర్త పశువుల కుంభకోణంలో జైల్లోకి వెళ్ళడం మాత్రమే కాకుండా అద్వానీ గారిని అరెస్ట్ చేయించిన వాళ్ళలో ఈయన పాత్ర బాగా ఉంది. అంతేకాదు అయోధ్య రామాలయం కట్టకుండా ఉండడానికి దానికి సంబంధించి ఎన్ని అడ్డుకట్టలు వేసేయాలో అన్ని అడ్డుకట్టలు వేసేయడానికి ప్రయత్నించారు. వీళ్ళు ఎంతసేపు హిందువులకి వ్యతిరేకం. ఎందుకంటే మైనారిటీలని మనం దగ్గర చేర్చుకుంటే ఓట్లు బాగా వస్తాయని. ఇప్పటికైనా హిందువులు ఆలోచిస్తారా? ఆలోచించరు. సెక్యులర్ భావజాలాలు ఎక్కువ కాబట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వీళ్ళకి మాత్రమే ఓటు వేస్తారు. మరి ఇంత పబ్లిక్ గా నరేంద్ర మోడీ గారిని కాళ్ళు చేతుల గురించి మాట్లాడింది కదా, మరి ఇన్ని స్కాములు చేసినప్పుడు వీళ్ళని జనాలు ఏం చెయ్యాలి? ఈ స్కాములన్నీ జనాల్లోకి బాగా వెళ్ళిపోతే వీళ్ళని ఏం చేస్తారు? జనాలు తరిమి కొడతారు కదా. ఎక్కడ వరకు తరిమి కొడతారు? ప్రపంచం చివరి అంచుల వరకు తరిమి కొడతారు. భారతదేశపు అంచుల వరకు కూడా కాదు, ప్రపంచం చివరి అంచుల వరకు తరిమి కొడతారు. ఆ విషయం తెలియక నోటికొచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అలాగే ఈ దోపిడీ దొంగదేవి భర్త అప్పట్లో ఎంత ప్రోపగాండా చేశారు అంటే మీరు బీజేపీకి ఓటు వేస్తే గోవధ చెయ్యనివ్వరు కాబట్టి మీరు బీజేపీకి ఓటు వేయకండి. మరి గోవధ ఎవరు చేస్తారు? ఎవరు చేసే వాళ్ళని గోవధ చేయనివ్వరు అని చెప్తున్నారు? వాళ్ళని పెంచి పోషించటం కోసం, వాళ్ళ ఓట్లు కోసం ఈయన మాట్లాడిన మాటలు అన్నమాట. అంటే గోవధ చేయడానికి ఆయనకి ఇష్టం.